నర్వస్నెస్ ఉంది. ఇందాక ఒక పాట పాడాను, ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది, క్లాప్స్ కొట్టారు. సో నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? A few moments later. బరాబర్ ప్రేమిస్తానడు ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరో ఒక పాట పాడతాడు. ఆ చూడండి. గుంజి 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 గుద్ద బగరదై. ఆ పాట ఏంటో చెప్పడానికి నాకు నోరు రాదు. అరే పిచ్చికెట్టలేసిందారా నువ్వు, రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమరా, ఇంత చిచ్చోరాగా లేక. ఆల్రెడీ వైరల్ అయ్యి భయంకరంగా తిడుతున్నారు జనం కూడాను. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? అందరూ ఎందుకో చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పట్లకు అర్థం ఏందో, ఎందుకు కొట్టారు. జేడి చక్రవర్తి కూడా ఉన్నాడు. జేడి చక్రవర్తి ఏంటి దీనికి ఇంతగా రెస్పాండ్ అవటం ఏంటి? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. జేడి చక్రవర్తి గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయ్యా నమస్కారం. చప్పట్లు కొట్టడం మీద మీరు అడిగారండి, నేను చప్పట్లు కొట్టలేదండి, మీరు దయచేసి ఒకసారి చూడండి. అది చూడండి. ఆయన పాడుతున్న ఒక పాట, అసలు దీనికి సెన్సార్ ఎట్లా ఇచ్చారో అర్థం కాలేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. విపరీతమైన బూతులు ఉన్నాయి. దీన్ని చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది తప్పు ఎక్కడుంది? మొదటగా తల్లిదండ్రుల దగ్గర ఉంది తప్పు. Flash back. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓరల్ గా ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్ గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఈ తండ్రి కొడుకులు దొంగ నా బిడ్డలు, జాగ్రత్తగా ఉండండి. రాసే దగ్గరే వాడి బుర్ర ఎంత కంపు కొడుతుందో, జగుప్స్ గా ఉందో అర్థమైంది. He's not good candidate and he's not good person. His behavior is very 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 bad. పెండ. అవునా పదాలు ఎంత అసహ్యకరంగా ఉందంటే ఆ పాట అంత అసహ్యకరంగా ఉంది. హౌ ఇస్ మై ప్రోగ్రామ్? ఆ వినేటప్పుడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకి? సినిమా దీని ప్రీ రిలీజ్ గా మమ్మల్ని పిలిచింది అని చెప్పి లేచి వచ్చేయాలి కదా. నువ్వే పెద్ద మనిషివయ్యా, పేడ పురుక్కన హీనమైన వాడు. 2 లైన్లు వినేసరికి ఆఫ్ చేసేయాల్సి వచ్చింది. వాంతి వచ్చినంత పని. అసలు ఆ పిల్లోడి బాడీ లాంగ్వేజ్, ఆ జుట్టంతా పెంచుకుని జులపాల జుట్టు వేసుకుని ఎక్కడ్రా మొహం? ఎరా అది మనవా? మనిషో జంతువులు అర్థం కాకుండా చింపాంజీలన్నా కొంచెం జుట్టు పైకి వేసుకుంటాయి. ఇంతకు ముందు కూడా ఈ పిల్లోడు చాలా యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశాడు. ఈ యాటిట్యూడ్ తో బిహేవ్ చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు పాలయ్యాడు. ఆ సినిమా పోయింది. భగవాన్ ఈ అహంకారాన్ని క్షమించు, రాత్రిని కెరళకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను, వీడి అజ్ఞానాన్ని క్షమించు. పైగా వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ అంట. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. యాటిట్యూడ్ స్టార్ కాదు, బూతుల్ స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. పబ్లిక్ ని చెడగొట్టడానికి వీళ్ళు అసలు సిద్ధపడిపోతున్నారు. పొరపాటున మనిషి జాతిలో పుట్టావరా? పర్మనెంట్ బ్యాన్ ఉండాలి ఈ సినిమాకి. అట్లా కాదు, అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలి నా ఉద్దేశంలో. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇది రాసి అందరి ముందు పాడతాడా? ఎంత ధైర్యం కావాలి అసలు దానికి? టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను